కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం తెరతీసై కథ చూసై పరిదాటై తరువేసై లిప్స్టిక్ తో పెదాలే కాదు చేతులు కూడా పండించొచ్చని నిరూపించుంటావు. శబాస్ రావుని, శబాస్ శబాస్. మందారంలా పూస్తే మావ మగుడస్తాడు, గన్నేరులా పూస్తే మావే మగుడవుతాడు. మందారంలా పూస్తే మావ మగుడస్తాడు, గన్నేరులా పూస్తే మావే మగుడవుతాడు. సింధూరంలా పూస్తే మావే నాకు వస్తాడు, మందారంలా పూస్తే మావ మగుడవుతాడు. చూసారా మా బుజ్జమ్మ చేతులు ఎంత బాగా పండాయో. మందారం మందారం లాగా పండాయి. ఇదిగో రత్తమ్మా, మీ వాడు చాలా అదృష్టవంతుడమ్మా. అందుకే బంగారం లాంటి మా బుజ్జమ్మ మీ వాడికి భార్య కాబోతుంది. మా బుజ్జమ్మ చెయ్యి పట్టుకుని నడవడానికి పెట్టి పుట్టుండాలి తెలుసా? అంత నాడు లేదు ఇంత నాడు లేదు, సంతనాడు వచ్చింది ముంతంత గొప్ప అని ఆ మెరుపుకే అంత మురిసిపోతే ఈ మెరుపు చూస్తే కింద పడి కిలగలా కొట్టుకుంటారేమో. ఏంది రంగులు చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉండదా? మరి రోహిణి అంటే ఏమనుకుంటుంటారు? ఓయమ్మో ఓయమ్మో, ఏం పండున్నది ఏం పండున్నదే. గోరింటాకు ఈ మాదిరిగా పండుదని నాకు ఇప్పటిదాకా తెలియదు తెలుసా? ఓహో, లిప్స్టిక్ పూసుకునేదాకా నాకు కూడా తెలదు. అవునుమా, నాలో ఇంత ఎరుపు ఉండదని గోరింటాకే ఆశ్చర్యపడే మాదిరిగా ఉండదే. సింహంతో ఏట, ఈ రోహిణితో ఆట పిచ్చ డేంజర్ అని ఎప్పటికైనా జనాలకు అర్థమైంది అనుకుంటాను. అది కాదు పిల్ల, ఆ రంగేంటి అంత విచిత్రంగా ఉంది? అదసలు నిజంగా గోరింటాకేనా? ఓయమ్మో, ఈ బొండదానికి డౌట్ వచ్చుండదు. ఒక్క గుద్దు గుద్దితే గుండెకు చచ్చిద్ది బొండదానం. ఇదిగో రత్తమ్మ గారు, గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు రంగు కాక గోరింక రంగు వస్తుందా ఏంది? గోరింటాకు పండడం అనేది మనిషి రంగును బట్టి, మనసును బట్టి, చేతిని బట్టి వస్తది. క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చిండారు, ఇంత చిన్న విషయం కూడా తెలియపోతేట. ఇదిగో పిల్ల, నీ రంగుకి ఈ రంగులో పండకూడదే. ఎక్కడో తేడా కొట్టింది. తేడా లేదు, అట్లా కాడా లేదు. నాకు బాగా పండుండదని మీ అందరికి కుళ్ళు కుళ్ళు. అందుకే ఈ మాదిరిగా అసూయపడతా ఉంటారు. అవును మే, నీ మాదిరిగా పండేదంటే ఎవరికైనా కొంచెం కష్టమే. కొంచెం కాదు మావా, చాలా కష్టం. ఆ మొక్క వీళ్ళెవరికి అర్థం కావట్లేదు. కనీసం నువ్వైనా చెప్పదానికి వచ్చుండలే గాని నాకు కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకటే రంగు వచ్చుండదే. చూసుకో. ఓయమ్మా, ఈ మామగాడు కూడా లిప్స్టిక్ రాసుకొని వచ్చేసిండాడు. అవును బెదరు, అస్సలు తేడా లేదు. ఏదో కలర్ జిరాక్స్ తీసినట్టు ఒకే రంగు ఇద్దరు పూసుకున్నట్టు సేమ్ టు సేమ్ అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. ఎలాగా? ఇదిగో శలం గారు, సైంటిస్ట్ మాదిరిగా బాగానే కనిపెట్టుంటారు గాని ఇంకా ఆపండి. మా మనసు నా మనసు మనసంతానమే సినిమా మాదిరిగా అలా కలిసిపోయిండాయి. అందుకే రంగులు కూడా ఏ మాత్రం తేడా లేకుండా అలా కలిసిపోయిండాయి అంతే. అట్నా, నేను ఇంకా దీని వల్ల కలిసి ఉండే అనుకుంటా ఉన్నానులే.
ఏంది మావా అది జోబులో పెట్టుకుని తిరుగుతా ఉండవు? ఓ నా గిఫ్ట్ ఇచ్చేదానికా? అట్ట పక్కకు పోయి సీక్రెట్ గా తీసుకుందారి. పద మావా పద పద. అరే అంత సీక్రెట్ అయితే అందరికి తెలిసేది ఎట్టాకమే. అంటే మావా ప్రేమగా ఇచ్చే గిఫ్ట్లు సీక్రెట్ గానే ఇయ్యాలా? నీకు తెలియదులే. పద పద. నార్మల్ దీంతో చేతికి రంగులు పూసుకునే మందారంగా పూసింది సింధూరంలో పండింది అని కలరింగ్ ఇస్తాండే కలరింగ్లే. అల్లుడు అంటే అది ఒరిజినల్ గోరింత కదా? కాదత్తా లిప్స్టిక్ రంగు. పోసి నీ దుంపదేగా మనసును బట్టి పండుతుంది, ఒంటి రంగును బట్టి పండుతుంది అని ఎన్నెన్ని డైలాగులు చెప్పావే, ఎన్నెన్ని డైలాగులు. అంతేనా? ఆ రంగేటి తేడా కొడుతుందంటే తేడా లేదు మాడా లేదని గట్టిగా దబాయించేశారు కదండి. మాడాక సలం గారు అట్లా కూడా ఉంటాను. తెలుసులేండి, ఏదో ప్రాస కోసం వాడేశాను. అయినా అలా మోసం చేయడం చాలా తప్పు కదండి. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, మరి లిప్స్టిక్ లా పూస్తే ఎట్టాంటి మొగుడొస్తాడు? నేను ఆగలే ఆగినా. వద్దువే నా మాటినా. అయితే సావు. ఎడపోయినాడా? ఓయమ్మా ఎడకు పోయినాడు అబ్బాయి మామగాడు. పోయమ్మా ఇంతలో నాడికెట్ట పోయినాడబ్బా? మా ఆయలోడు ఎట్టగానే పోతాడు. ఓయమ్మా మావేంది ఫ్రిడ్జ్ లో పెట్టిన కోడిపిల్ల మాదిరిగా అట్ట వణికిపోతా ఉన్నాడా? ఓయమ్మో మామ మాదిరిగా నాకు లైన్ వేస్తా ఉంటే సన సిగ్గుగా ఉండదబ్బా. ఈ సిగ్గు తట్టుకునేది నా వల్ల కదరా సామి. ఓయమ్మో ఓయమ్మో. ఎందుకు ఇందాక అందరి ముందు మావగోడు అట్ట చేస్తే అవమానం చూడనుకున్నాను కానీ సరస్సు వాడంటాడు దొంగ మామ. వస్తుండ ఉండు.
కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు తరగని ఏంది గది గది గ్రీటింగ్ గ్రీటింగ్ ఎందుకు యో చెప్పు ఎందుకు గది గది గదే ప్యార్ ప్యార్ ఏంది అదే లవ్ లవ్ ఒక్క నిమిషం ఇప్పుడు వస్తారా ఎందుకు ఇంకెవరన్నా పిలిచేదానికా కాదు స్టూల్ తెచ్చుకునేదానికి స్టూలా దేనికి ఎందుకంటే స్టూల్ ఎక్కి గోడకి ఇటువైపు నేనుంటాను రాయి ఎక్కి గోడకి అటువైపు నువ్వుండు గట్లెందుకు ప్రేమించుకునేది అట్నే కదమ్మా సినిమాలో చూడలేదా మావా నేను వచ్చేసాను కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో అరే బాప్ రే బాప్ ఎవరన్నా చూస్తే మస్తు లొల్లైతుంది జల్దీ గ్రీటింగ్ కార్డు ఇచ్చిపోదామంటే గీపోరి గిట్ల చేస్తుంది ఏంద్రాబాయ్ జల్దీ తీసుకో ఈడ కాదు నీ రూమ్ లో పోయి చూసుకో ఎట్టా సైట్ కొట్టాలనో ఎట్టా ప్రేమించాలనో అన్ని తెలుసు కానీ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటావు చిలిపి నేను పోతా అంతేనా ఇంకేం కావాలి కుదిరితే సెంబు కాఫీ వీలైతే 400 మాటలు గిట్ట రాయి మీద నిలబడి 400 మాటలు చెప్తే గిట్టనే రాయి లెక్క సిలైపోతా ఓయమ్మో ఎంత కామెడీ మనసు అవును మన నిశ్చితార్థానికి నాకేం గిఫ్ట్ ఇస్తా ఉండవా యో మాట్లాడవేంది ఏం గిఫ్ట్ ఇస్తా ఉండవా నేను పోతున్నా అప్పుడేనా కొద్దిసేపు ఉండు ప్రేమించుకుందారే లే నేను పోవాలి బాయ్ అట్నే బాయ్ మళ్ళీ ప్రేమించుకుందారే పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని పరువం వానగా నేడు కురిసేనులి ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులి నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ
సడిలోన ఒక తోడు ఎదకోరినే. నా ప్రియమైన ప్రాణదేవతకి ప్రేమతో మెత్తగా జతబడి పట్టెను కోగిలి ఒక వంక పెట్టెను చెక్కిలి నెలవంక ఏమవుతుందో ఏమిటో ఈ గాలిలో ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి చెక్కిలి గుంటలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక ఈ కాస్తకే ఎందుకు కనువులు కలిపే పెదవుల గుడిలో ఈ ప్రేమ పందిళ్ళలో మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కోగిలి ఒక వంక పెట్టెను చెక్కిలి నెలవంక ఈ కాస్తకే ఎందుకు ఈ గాలిలో రేవతే మన నిశ్చార్థానికి ఈ ఉంగరాలన్నింటిలోనూ నీకు నచ్చిన మంచి మోడల్ సెలెక్ట్ చేసే వెంటనే ఆర్డర్ ఇచ్చేతాను. చూడు. పర్లేదండి, మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి. అయ్యో బాబోయ్, ఏంటి అంత మాట అనేసా?
ఏదో ఒకటి రాజీ పడిపోవడానికి ఇదేమైనా మామూలు ఉంగరం అనుకున్నావేటి? మన జీవితంలో మర్చిపోలేను మధురమైన జ్ఞాపకం. ఆ ఉంగరాన్ని మన ఏలుగు చూసిన ప్రతిసారి మన నిశ్చితార్థం తాలూకు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ అబ్బో చెప్పలేనంత ఆనందంతో మునిగి తేలిపోతాం.